బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, సాయి మౌన రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు కంది ఇషాన్ రెడ్డి నామకరణ మహోత్సవం బారసాల ఆదిలాబాద్లో ఘనంగా జరిగింది. అతిరథ మహారథులంతా తరలివచ్చి ఇషాన్ రెడ్డిని ఆశీర్వదించారు. కంది శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి కంది శ్రీనివాస్ రెడ్డి లాగే ఇషాన్ రెడ్డి కూడా ఉన్నత విద్యను చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని అందరూ ఆకాంక్షించారు. అతిథులందరినీ కంది శ్రీనివాస్ రెడ్డి పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి ఆతిథ్యానికి అందరూ ఫిదా అయ్యారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు వెనకడుగేయడు మనసీరన్న కంది శ్రీనివాసన్న నర నర నరమున ధైర్యం నింపుతూ పద పద పదమని. ప్రజాసేవలో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, సాయి మౌనారెడ్డి దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించారు. ఈ నేపథ్యంలో కంది కుటుంబ వారసుడి నామకరణ మహోత్సవం బారసాల పండుగలా జరిగింది. ఆదిలాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కంది శ్రీనివాస్ రెడ్డి, సాయి మౌనారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు ఈశాన్ రెడ్డిని దీవించారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు వెనకడుగేయడు మనసీరన్న కంది శ్రీనివాసన్న కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. అందరి మేలు కోరే మానవతామూర్తి. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ గట్టిగా నిలబడే నిజమైన నాయకుడు. కంది శ్రీనన్న ఇంట్లో ఫంక్షన్ అంటే ఆదిలాబాద్ అంతటా పండుగే. అందుకే కంది శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఈశాన్ రెడ్డి నామకరణ మహోత్సవం కూడా ఓ పండుగలా జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలా భావించి ఈశాన్ రెడ్డి నామకరణ ఉత్సవానికి తరలివచ్చారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు వెనకడుగేయడు మనసీరన్న కంది శ్రీనివాసన్న నర నర నరమున ధైర్యం నింపుతూ పద పద పదమని. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అందరినీ కవర్ చేసేలా కంది శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానాలు పలికారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల మండలాల్లోనికి గ్రామాల ప్రజలకు కూడా ఇన్విటేషన్లు అందజేశారు. దీంతో నామకరణ ఉత్సవానికి జనం వేలాదిగా తరలివచ్చారు. అందరినీ సగర్వంగా ఫంక్షన్ జరుగుతున్న ప్రాంగణానికి ఆహ్వానించారు. పేరు పేరున అందరినీ పలకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారాలు, మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా ఒక్కరు అని కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఫంక్షన్ సందర్భంగా ఒక్కచోట చేరారు. అందరూ కంది శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఈశాన్ రెడ్డిని గొప్పగా ఆశీర్వదించారు. కంది శ్రీనివాస్ రెడ్డి లాగే ఈశాన్ రెడ్డి కూడా ఉన్నత విద్యను చదివి ఉన్నత స్థానానికి చేరాలని ఆకాంక్షించారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు వెనకడుగేయడు మనసీరన్న కంది శ్రీనివాసన్న నర నర నరమున ధైర్యం నింపుతూ పద పద పదమని. ఈశాన్ రెడ్డి బారసాల నామకరణ మహోత్సవం వేడుకగా జరిగింది. కంది శ్రీనన్న ఆత్మీయులెందరో ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ గుర్తుండిపోయేలా ఫంక్షన్ ను నిర్వహించారు కంది శ్రీనివాస్ రెడ్డి. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి నోట అద్భుతమనే మాట వినిపించింది. బారసాల మొదలుకొని భోజనాల వరకు ప్రతి ఒక్కటి వారెవ్వా అనిపించాయి. రకరకాల ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కంది శ్రీనన్న ఆతిథ్యానికి అందరూ ఫిదా అయిపోయారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు వెనకడుగేయడు మనసీరన్న కంది శ్రీనివాసన్న నర నర నరమున ధైర్యం నింపుతూ పద పద పదమని. కంది శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఈశాన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందరూ ఈశాన్ రెడ్డిని దీవించి శుభాభినందనలు తెలిపారు. ముఖ్యంగా కంది శ్రీనన్నకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావడం ఖాయమని ఆదిలాబాద్ ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. అందరి దీవెనలతో కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేశారు. అడుగడుగడుగున పిడుగులు రాలిన అదరడు బెదరడు